మన జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రశ్నలు వచ్చాయా? నా జీవితానికి అసలు అర్థం ఏంటి? నేను ఎందుకు ఇలాగే బ్రతుకుతున్నాను? నేను తీసుకుంటున్న నిర్ణయాలు నావేనా, లేక ఎవరో నా కోసం నిర్ణయించారా? ఈ ప్రశ్నలు మనకి ఒక రకమైన భయాన్ని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వీటికి రెడీమేడ్ సమాధానాలు ఉండవు. అసలు జీవితం అంటే ఏంటి అని అడిగితే దీని అర్థం ఏంటంటే, ఎగ్జిస్టలిజం ప్రకారం ద ఎగ్జిస్టెన్స్ ప్రెసీడ్స్ ఎసెన్స్. అంటే ఒక కత్తిని తయారు చేసే ముందే అది ఎందుకు ఉపయోగపడాలో, అంటే కోయడానికి అని తెలుసుకోవాలి. కానీ మనిషి అలా కాదు. మనిషి ముందు పుడతాడు, ఆ తర్వాతే తన జీవితానికి ఒక అర్థాన్ని తానే వెతుక్కుంటాడు. మీ జీవితానికి ఎవరు ముందే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ రాసి ఉండరు. ఇక్కడే మనకు ఒక అసలైన షాక్ తగులుతుంది. అసలు ఎగ్జిస్టలిజం ప్రకారం నీ జీవితానికి బయట నుండి ఎవరు అర్థం ఇవ్వరు. దేవుడు కానీ, సమాజం కానీ, పెద్దలు కానీ నీ కోసం ఒక దారిని ఎవరు సిద్ధం చేయలేరు. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు నీ జీవితానికి బాధ్యత పూర్తిగా నీదే. మనం స్వేచ్ఛ కావాలని కోరుకుంటాం, కానీ ఎగ్జిస్టలిజం ప్రకారం మ్యాన్ ఈజ్ కండమ్నెడ్ టు బి ఫ్రీ. అంటే మనిషి స్వేచ్ఛగా ఉండడమే ఒక శిక్ష. ఎందుకంటే ఈ స్వేచ్ఛ ఒక వరం కాదు, ఒక బరువు, ఒక బాధ్యత. నువ్వు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం నీ జీవితాన్ని మాత్రమే కాదు, అసలు ఒక మనిషి అంటే ఎలా ఉండాలో కూడా ప్రపంచానికి చూపిస్తుంది. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాజం ఇలాగే ఉంటుంది, నా తలరాత ఇంతే అని సాకులు వెతుకుతుంటాం. నిజానికి మనం ఆ భయంతోనే మన స్వేచ్ఛను వదులుకొని వేరే వాళ్ళ మీద నెట్టేస్తాం. తప్పించుకోవడానికి ఇప్పుడు మన దగ్గర ఏ ఎక్స్క్యూజ్ లేదు. ఒక నిజమైన జీవితం అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు, ఎప్పుడు హ్యాపీగా ఉండడం అసలే కాదు. నీ నిర్ణయాలకి నువ్వు కట్టుబడి ఉండే జీవితమే నీది. నీ నిర్ణయం తప్పైనా పర్వాలేదు, కానీ అది నీదైతే చాలు. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నీదే బాధ్యత. సమాజం నిన్ను ఎప్పుడు అడుగుతుంది, జాబ్ ఏంటి, పెళ్ళెప్పుడు, సెటిల్ అవుతావా అని. ఈ ప్రశ్నలు నీకోసమా లేక వాళ్ళ భయాల కోసమా? వేరే వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్న నమ్మకాలతో బతికితే నీ జీవితం కూడా అప్పుగానే మిగిలిపోతుంది. జీవితం కఠినంగా ఉంటుంది, ఇక్కడ ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ నువ్వు నిజాయితీగా ఉండే అవకాశం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. నీ భయం నీదే, నీ జీవితానికి నువ్వు ఇచ్చుకునే అర్థం కూడా నీదే. నీ ఫ్రీడమ్ కొంచెం అసౌకర్యంగా ఉన్నా నీ లైఫ్ మాత్రం ఇదే.